హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పూర్ణిమ ఎంబ్రాయిడరీ అండ్ క్రాఫ్ట్స్ అంటే మేక్ ఇట్ ఈజీ. ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకన్ని ప్రెస్ చేయండి. అలాగైతే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ మీ ఫోన్కి వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను ఈ అందమైన ఓవరాల్ డిజైన్ అనేది మనం ఎలా డిజైన్ చేసుకోవచ్చు నార్మల్ నీడిల్తో. సో ఫ్రెండ్స్, దీనికోసం మనకు కావాలి లీఫ్ షేప్ కుందన్స్, golden color tube beads, golden color zardosi, golden color sugar beads, fabric glue, ఇంకొక నార్మల్ నీడిల్ నైలాన్ థ్రెడ్తో పాటు. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, నా డిజైన్ అనేది ఈ విధంగా డ్రా చేసుకున్నానండి. మధ్యలో పెద్ద లీఫ్ షేప్ లాగా వచ్చి సైడ్న ఇలా ఒక 7 లీఫ్ షేప్స్ వచ్చిన తర్వాత కింద హ్యాంగింగ్స్ వస్తాయండి. సో ఇక్కడ నా లీఫ్ షేప్ అనేది డ్రా చేసుకున్నాను కదా, అక్కడ ఈ విధంగా ఫ్యాబ్రిక్ గ్లూ అనేది నేను స్టిక్ చేస్తున్నాను. అలాగైతే మన లీఫ్ షేప్ కుందని ఉన్నాయి కదా, అవి మనం స్టిక్ చేసేయచ్చు. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి. ప్రతి కుందన్ మధ్యన మనం ఇలాగ స్పేస్ అనేది మెయింటైన్ చేయాలండి, ఎందుకంటే మనం జర్దోజీ వర్క్ కూడా చేస్తాం కాబట్టి. సో చూసారు కదా ఫ్రెండ్స్, నా కుందన్స్ అనేవి నేను మొత్తంగా స్టిక్ చేసేసుకున్నానండి, ఒక 7 కుందన్స్. ఇప్పుడు మనం మిడిల్లోని సీడ్ బీడ్స్ ఉన్నాయి కదా, సీడ్ బీడ్స్తోనే వర్క్ చేయాలి. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేను లీఫ్ షేప్లో డ్రా చేశాను కదా, సో దానికోసం నేను ఒక 8 సీడ్ బీడ్స్ అనేది తీసుకున్నానండి. సో చూస్తున్నాను కదా, నేను మధ్యలో 4 బీడ్స్ తర్వాత ఒక టాక్ వేసుకుంటున్నాను. మళ్ళీ దాని తర్వాత ప్రతి టూ బీడ్స్కి మనం టాక్ వేసుకోవాలి. ఇప్పుడు అదేవిధంగా మనం సైడ్ వైపు కూడా ఇలాగ స్టిచ్ చేసేసుకుంటామండి లీఫ్ షేప్లోనే. సో చూస్తున్నా కదా ఫ్రెండ్స్, మనం ఈ విధంగా టాక్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ నేను టాప్ మీద వైపు ఒక ఇలా బీడ్ అనేది స్టిచ్ చేస్తున్నానండి. అలాగైతే మనకు కరెక్ట్గా లీఫ్ షేప్ లాగా ఉంటుంది ఈ డిజైన్ అనేది. ఇప్పుడు మధ్యలో స్పేస్ ఉంది, చూస్తున్నారా? ఇక్కడ నేను మళ్ళీ బీడ్ వర్క్ అనేది చేస్తాను. సో ఆ స్పేస్ అంత సైజ్ అంతా మనం బీడ్స్ని నీడిల్లోకి ఎక్కించుకొని మనం మళ్ళీ టాక్ వేసేసుకోవాలి. అలాగైతే మనకి ఈ బీడ్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. సో చూస్తున్నాయి కదా ఫ్రెండ్స్, ఈ విధంగా నేను ఒక 5 బీడ్స్ తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని టాక్ వేసేసుకోవాలి మనం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మన బీడ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు కిందన చిన్న చిన్న టాజిల్స్ వచ్చినట్టు మనం స్టిచ్ చేసుకోవాలండి. సో దీనికోసం మనకి ఒకటి ట్యూబ్ పైప్ బీడ్, ఒకటి షుగర్ బీడ్ తీసుకొని, సో చూస్తున్నారు కదా, నేను
ట్యూబ్ బీడ్ తీసుకున్న తర్వాత షుగర్ బీడ్ నుంచి ఈ విధంగా మనం స్టిచ్ చేసుకోవాలి. దారం అనేది లాగినట్టయితే మనకి ఈ ట్యాజిల్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇది చాలా సింపుల్ ట్యాజిల్ అండి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, సేమ్ ఈ విధంగానే ఒక ట్యూబ్ బీడ్ తీసుకున్న తర్వాత మనం ఒక షుగర్ బీడ్ తీసుకున్నాం. షుగర్ బీడ్ని మళ్ళీ ట్యూబ్ బీడ్ నుంచి ఇలా ఇంకొకసారి ఇలా లాగినట్టు ఒక కుట్టేసేసుకుంటే మనకి ట్యాజిల్ అనేది ఫామ్ అయిపోతుందండి. చూస్తున్నారు కదండి, చాలా సింపుల్ ప్రొసీజర్ అండి. సో ట్యూబ్ బీడ్ తీసుకొని మన షుగర్ బీడ్ తీసుకున్న తర్వాత అది మళ్ళీ ట్యూబ్ బీడ్ నుంచి మనం ఈ విధంగా థ్రెడ్ అనేది తీసేసుకుంటే మన ట్యాజిల్ అనేది ఫామ్ అయిపోయింది. సో ఇక్కడ ఈ డిజైన్కి అయితే ఒక 3 ట్యాజిల్స్ వచ్చినట్టు మనం స్టిచ్ చేసుకుంటున్నాం అండి. ఇప్పుడు మిగతాది మనం జర్దోజీ వర్క్ అనేది చేయాలి. సో నేను నా లీఫ్ షేప్ ఉంది కదా, ఆ లీఫ్ షేప్కి సరిపడా ఆ సైజులోనే నేను ఆల్రెడీ జర్దోజీ అనేది కట్ చేసుకుని ఉంచుకున్నాను. సో నేను ఆ షేప్ పట్టించి నేను స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, మ్యాద్ వైపు టాకా వేసుకున్న తర్వాత మళ్ళీ సైడ్న మన 2 సైడ్ కూడాను మన టాకా అనేది వేసుకోవాలండి. మన జర్దోజీ వర్క్ చేస్తున్నాం కాబట్టి నేను ముందుగానే మన జర్దోజీ అనేది కట్ చేసుకుని ఉంచుకుంటే మనకి వర్క్ అనేది చాలా సింపుల్గా, చాలా త్వరగా ఫాస్ట్గా అయిపోతుందండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నా ఫస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు సెకండ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఈ విధంగానే మనం ఓవరాల్ డిజైన్ ప్యాటర్న్ అనేది కంప్లీట్ చేసుకోవాలండి. కానీ మా వీడియోస్ నచ్చినట్టయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మా వీడియోస్ని లైక్ ఇంకా షేర్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ కానీ లేకపోతే సజెషన్స్ ఉంటే మీరు నన్ను కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయొచ్చు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదండి, వర్క్ అనేది ఎంత ఈజీయో. జస్ట్ మనం టాకాలు వేసి కరెక్ట్ సైజ్ కానీ కట్ చేసుకొని ఉంచుకుంటే ఇంకా మనం ఇలా అవుట్లైన్లో స్టిచ్ చేసేసుకొని టాకాలు వేసుకుంటే మనకి వర్క్ అనేది చాలా త్వరగా అయిపోతుందండి. కానీ అదే కానీ మీరు సైజు కరెక్ట్గా కట్ చేయలేకపోయినా సరే మనకి చాలా అంటే ఆ డిజైన్ అనేది కరెక్ట్ షేప్లోకి రాదు మనకి. ఈ డిజైన్ ప్యాటర్న్ అనేది మీరు ఏదైనా కుర్తీ లేకపోతే లాంగ్ డ్రెస్సెస్కి ఈవెన్ స్టిచ్ చేసిన బ్లౌజెస్ కూడా మీరు ట్రై చేయొచ్చండి. కానీ చాలా బాగా చాలా మంచి లుక్ ఇస్తుంది. మీరు ఏవైనా ఈవెన్ స్లీవ్ని కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఈ బూటీ అనేది ఒక 1 సెంటీమీటర్ డిస్టెన్స్లో ఉంచి మీరు లైన్ వైజ్గా కానీ కుట్టుకున్నట్టయితే స్లీవ్స్కి అప్పుడు మీకు చాలా అందంగా వస్తుంది. నెక్స్ట్ వచ్చి ట్యాజిల్స్ కూడా ట్యాజిల్ డిజైన్ కూడా అయిపోయినట్టు ఉంటుంది మీ స్లీవ్స్కి. సో ఈ డిజైన్ని మీరు చాలా రకాలుగా ట్రై చేయొచ్చండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే మీకు జస్ట్ ఈ వర్క్ కాకుండా ఈవెన్ ట్యాజిల్ కూడా మనం దీంట్లో చేస్తున్నాం కాబట్టి. మీకు నేను ముందు వచ్చే వీడియోస్లో ఎలా మన హ్యాండ్మేడ్ ట్యాజిల్స్ అని చేయాలి అంటే మన బ్రైడల్ ట్యాజిల్ కానీ సింపుల్ ట్యాజిల్ కానీ
ఈవెన్ ఈ మధ్యన కరెంట్ ట్రెండ్ అని మీకు తెలుసు కదండి. అంటే మన ఇనీషియల్స్తో కూడాను మనం టాజిల్స్ అనేది క్రియేట్ చేయొచ్చు అనమాట. సో అవి ఎలా చేయాలి, ఒక నార్మల్ మనం జస్ట్ ఒక నార్మల్ నీడిల్ని వర్క్తోని అవన్నీ మీకు నేను చూపిస్తాను ముందు వచ్చి వీడియోస్తోని. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మన వర్క్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. చూసారు కదా ఎంత అందంగా వచ్చిందో. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. అప్పుడు మీకు ఓవరాల్ బ్లౌజ్ లుక్ అనేది ఈ విధంగా వస్తుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.